ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా అధిక స్తోత్రం నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 3వ చరణములో కీర్తనకారుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయనకు అధిక స్తోత్రము ఆరోపించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన మహత్యమును మనం కొనియాడాలంటే మన జీవితకాలమంతయు సరిపోనటువంటిది. అనంతకాలము ఆయనను ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకనగా దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంతో గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన తన మహత్తు గల మాట చేత భూమి ఆకాశములను సృజించినాడు. ఆయన సమస్తమును కూడా తన నోటి మాట చేత కలుగజేసిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మహత్యము కలిగినటువంటి దేవుడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు యోబు దైవజనుడు, దింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుతములను చేయువాడు అని దైవజనుడు యోబు మరి దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆయన లెక్కలేనని అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయటానికి ఆయనకే సాధ్యం. ఎందుకనగా చేదు నీళ్లను ఆయన మధురముగా చేసిన ఘనత ఆయనకే చెందును. మరి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించినటువంటి ఘనత ఆయనకే చెందును. ఆకాశమును తెరిచి మన్నాను కురిపించిన ఘనత ఆయనకే చెందునుగాక. ఇలాగున పరిశుద్ధ గ్రంథంలో మనము చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యములు దేవుడు తన ప్రజల మధ్య జరిగిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దైవజనమా, ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు కూడా మనతో కూడా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను విడువను ఏమాత్రమును ఎడబాయను అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అని 8వ వచనంలో కూడా దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆనాడు అద్భుతములు చేసినటువంటి దేవుడు ఈనాడు నీ మధ్య కూడా అద్భుతములు చేసి ఆయన నామానికి మహత్యమును ఘనతను తెచ్చుకోవాలని కోరుతూ ఉన్నాడు. అలాగున మనం ప్రభువు మీద ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప మహత్కార్యములను జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 1వ చరణంలో అంటున్నాడు, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు అని కీర్తనకారుడు కొరాహు కుమారులు ఆరాధిస్తున్నారు. అలాగనే మన జీవితంలో దేవుడు గొప్పవాడుగా మహిమ పొందునుగాక.